హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2024. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్గా అతి పిన్న వయసులో డిసెంబర్ 1, 2024న బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? అతని వయస్సు ఎంత? ఆన్సర్ జైషా. అతని వయసు 36 సంవత్సరాలు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్ 2025 ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్ 2025కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియా ఏ 4 ఐరోపా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లైచెస్టైన్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లు 2024కు డిసెంబర్ 3న లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే దీనిలో భాగంగా బ్యాంక్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్కు ఎంతమంది నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది? ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఏటా డిసెంబర్ 15న నిర్వహించే ఎవరి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆన్సర్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ 2025కి ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎవరు? బీహార్ రాష్ట్రానికి చెందిన ఇతని వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఆన్సర్ వైభవ్ సూర్యవంశీ. 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కెప్టెన్ అభిలాష్ రావత్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తన కార్యవర్గాన్ని సన్నద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తదుపరి డైరెక్టర్గా భారతీయ మూలాలున్న వ్యక్తిని నియమించారు. అతనెవరు? ఆన్సర్ జై భట్టాచార్య. నెక్స్ట్ క్వశ్చన్. సివేఏ జాయోజింగ్ 203, జాయోజింగ్ 204 అనే 2 సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదసిలోకి పంపిన దేశం ఏది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. 50 గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? 50 గోల్డెన్ రూల్స్ ఆఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సంతోషి జోషి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో అతి ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 నటుల జాబితాను ఇటీవల ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది. అందులో ఒక సినిమాకు 300 కోట్లు తీసుకొని మొదటి స్థానంలో నిలిచిన టాలీవుడ్ హీరో ఎవరు? ఆన్సర్ అల్లు అర్జున్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఎయిడ్స్ డేను డిసెంబర్ 1న నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. టేక్ ద రైట్ పాత్, మై హెల్త్ మై రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఐఎన్ఎస్ అరిగాట్ సబ్మెరైన్ నుండి పరీక్షించబడిన న్యూక్లియర్ పవర్ మిస్సైల్ K4 మిస్సైల్. అయితే ఇది ఎన్ని కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలదు? ఆన్సర్ 3500 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అత్యంత శక్తివంతమైన కాస్మిక్ కిరణాలను గుర్తించిన హై ఎనర్జీ స్టీరియోస్కోపిక్ సిస్టమ్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ నమీబియా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఇటీవల తొలిసారి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 5న బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనతో ఎవరు ప్రమాణ స్వీకారం చేపించారు? ఆన్సర్ సీనియర్ సభ్యురాలు అనితా రాజేంద్ర. నెక్స్ట్ క్వశ్చన్. జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ వరుసగా 3వ టైటిల్ గెలుచుకుంది. 2004
2024 డిసెంబర్ 4న మస్కట్లో జరిగిన ఫైనల్లో భారత్ 5-3తో పాకిస్తాన్పై నెగ్గింది. అయితే భారత్కి ఈ టోర్నీలో ఎన్నో టైటిల్, ఎప్పుడెప్పుడు? ఆన్సర్ 5వ టైటిల్ 2004, 2008, 2015, 2023, 2024. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మీడియా రైట్స్ను ఏ టెలివిజన్ సంస్థ దక్కించుకుంది? 2024 31 సంవత్సరాలకు ఈ హక్కులు తీసుకుంది. ఇక మీదట ఆసియాలో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్ల లైవ్లను భారత్కు చెందిన ఈ ఛానల్ ద్వారానే వీక్షించగలం. ఆన్సర్ సోనీ పిక్చర్ నెట్వర్క్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మిచెల్ బచులెట్, చీలీ మాజీ అధ్యక్షురాలు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డు 2024లో మహిళా పంచాయతీ విభాగంలో తెలంగాణకు ఎన్నో ర్యాంకు దక్కింది? తెలంగాణకు ఎన్నో ర్యాంకు దక్కింది? ఆన్సర్ 2వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని ఎప్పటి వరకు పొడిగించారు? ఆన్సర్ నవంబర్ 30, 2025 వరకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల తయారీ సంస్థ బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్కు కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషి. నెక్స్ట్ క్వశ్చన్. హార్టికల్చర్ రంగంలో హై క్వాలిటీ వ్యాధిరహిత ఉచిత మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రారంభించబడిన ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్కి $98 మిలియన్ లోన్ని ఏ సంస్థ ఇచ్చింది? ఆన్సర్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకి చెందిన క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్లో 2800 LEO రేటింగ్ను అధిగమించి 2801 రేటింగ్తో ప్రపంచవ్యాప్తంగా 4వ ర్యాంకును అధిగమించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. ఆన్సర్ అర్జున్ ఇరిగేసి, వరంగల్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. మారిటైమ్ ట్రేడ్ అభివృద్ధి, రక్షణ గురించి డిసెంబర్ 4 నుండి 6 వరకు వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. పాన్ కార్డ్ సర్వీసుల డిజిటలైజేషన్తో పాటు పాన్కి సంబంధించి అన్ని పోర్టల్ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఆదాయపు చెల్లింపుదారుల సులభ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. దాని పేరేంటి? ఆన్సర్ పాన్ 2.0. ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.